శ్రీమాత్రే నమః. నేనిప్పుడు చూపించేది లోటస్ జడ. ఇది చెప్పాను కదా ఇంతకు ముందు వీడియోలో మా పాపకి నచ్చి చేయమంది అని చెప్పి తన కోసం అయితే చేశాను ఇది. చాలా బాగా వచ్చింది. కానీ కొన్ని మిస్టేక్స్ అయితే చేశాను నేను. అటువంటి మిస్టేక్స్ మీరెవరు కూడా చేయకుండా ఉండండి. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఏంటనేవి చెప్తాను. ముందుగా అయితే ప్యాటర్న్ అనేది నేను ఒక పేపర్ మీద గీసుకున్నాను. దాని మీద ఓహెచ్పి షీట్ పెట్టి డీటెయిలింగ్గా అయితే చేస్తున్నాను. ఇక్కడ ముందు లక్ష్మీ కాసులు అనేది పెట్టేశాను. నాకు ఫస్ట్ తెలియలేదు, స్టోన్ లేస్ అనేది ముందుగా పెట్టేశాక లోటసెస్ చేశాను. అది ఒక మిస్టేక్. దానివల్ల ఏమవుతుందంటే మన లోటసెస్ అరేంజ్ చేసేటప్పుడు కుందన్స్ అనేవి కొంచెం పక్కకు వెళ్తాయి. అలా కాకుండా మనం ముందుగా లోటసెస్ అరేంజ్ చేసేసుకుని అప్పుడు స్టోన్ లేస్ పెట్టుకుంటే బాగుంటుంది. ఇదిగోండి ఇలాగా ముందుగా అయితే ప్లేస్ చేశాను కాయిన్స్ని. లక్ష్మీ కాయిన్స్ ఇవైతే 4 డైమండ్స్ వచ్చాయి కదా, ఇంకొక 4 చేశాను. మొత్తం టోటల్ 8 డైమండ్స్ వచ్చేట్టుగా అయితే చేశాను. మా పాప జడకి కరెక్ట్గా సరిపోయింది. హెయిర్ స్టైల్ వీడియో కూడా తీద్దాం అనుకున్నాను, కానీ తనకి మొన్న సండే రాష్ట్ర ఎగ్జామ్ ఉంది, హిందీ ఎగ్జామ్స్కి కట్టింది. సో మహాశివరాత్రి ఎగ్జాము అన్నీ ఉండేసరికి ఇంకా మాకు టైం కుదరలేదనమాట. ఇంకా 10th కూడా స్టార్ట్ చేస్తారు వాళ్ళకి. సో తనకి ఏంటంటే ఇంకా సెకండ్ సాటర్డే కూడా స్కూల్ ఉంది, సండే హాలిడే లేదు, ఎగ్జాము. దాంతో అలా సరిపోయింది. ఇంకా ఇదైతే నేను అన్న హెయిర్ స్టైల్ వీడియో తీసినట్టు ఉంటుంది, జడ పెట్టినట్టు కూడా ఉంటుందమ్మా అని ఇంకా తను సపోర్ట్ చేయకపోయేసరికి నేను తీయలేదు. సవరానికే పెట్టాను ఈ జడ అనేది. అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. ఇదిగో చూసారు కదా, ఇక్కడైతే ముందుగా స్టోన్ లేస్ పెట్టేశాను. నేను నెక్స్ట్ ప్యాటర్న్ చేసేటప్పుడు నేను ఫస్ట్ చేసిన వాటికి నెక్స్ట్ దానికైతే సరిదిద్దుకున్నా. అంటే ఇప్పుడు 4 డైమండ్స్ చేశాను కదా, నెక్స్ట్ 4 డైమండ్స్ చేసేటప్పుడు ఆ మిస్టేక్ లేకుండా అయితే చేశాను. ఇదిగోండి ఇలాగా ముందుగానే కొలిచి పెట్టుకోవాలన్నమాట. నేను ఏంటంటే అప్పటికప్పుడు స్టోన్ లేస్ అనేది కట్ చేసుకున్నాను. లేదు అంటే కనుక ముందుగా మనం అరేంజ్ చేసుకోవచ్చు, మనకి ఎంత సైజ్ కావాలో తీసుకుని కట్ చేసేసుకుని పెట్టుకుంటే కనుక మనం ఇంకా స్టిక్ చేసేసుకోవచ్చు. ఇంకా లక్ష్మీ కాసులతో కూడా ఉంది, వెడల్పుగా వచ్చేది. అలాంటి మేకింగ్ అయితే ఉన్నాయి. హాఫ్ మూన్లా వచ్చి చాలా అయితే చేయాలని ఉంది. మెటీరియల్ కూడా కొంచెం తెప్పించాను నేను. వేరే వాళ్ళు నెక్ సెట్ కావాలి అంటే నా బ్లాక్ బీడ్స్కి ఆ మెటీరియల్తో పాటు నేను కొన్ని ఇంచాను. ఇంకా ఇదిగో చూసారు కదా, లోటసెస్ అరేంజ్ చేస్తున్నాను ఇక్కడ. ఇలాగా 3 ఐ షేప్ కుందన్స్ అయితే 6K పెట్టి వాటిపైన 3K ఐ షేప్ కుందన్స్ అయితే పెట్టాను నేను. ఇంకా హాఫ్ మూన్ కుందన్స్ ఇక్కడ మీకు తెలుస్తుంది, నేను జూమ్ చేయలేదు కానీ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. చూసారు కదా, మనకి స్టోన్ లేస్ పెట్టడంతో లోటస్ కొంచెం పక్కకు వచ్చింది. అలాగైతే మెల్లిగా ఒక్కొక్కటి అరేంజ్ చేసేసాను, కొంచెం అడ్జస్ట్ చేస్తూనే. ఫైనల్ లుక్ అయితే మాత్రం చాలా బాగుంది. మా పాపకు కూడా చాలా బాగా నచ్చింది. తనైతే స్టడీకి వెళ్ళి వచ్చేసరికి నేను హాఫ్ ఆఫ్ ది ప్యాటర్న్ అయితే చేసేసాను. తర్వాత సోల్డరింగ్ చేసేది అదంతా అయితే తను వీడియో తీసింది. ఇదిగో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఒక ప్యాటర్న్కి అయితే ఇలాగా వ్యాక్ షీట్ అంటించేసాను. ఇంకొక మిస్టేక్ ఇదే, ఇలాగా వ్యాక్ షీట్ అంటించక్కర్లేదు. ప్లాస్టిక్ది మనం సోల్డరింగ్తో తీసేసుకున్నాక ఓన్లీ లోటసెస్ వరకు అయితే మనకి వ్యాక్ షీట్ అనేది అంటించినా సరిపోతుంది. కానీ నేనేంటంటే ఫస్ట్ చేసేటప్పుడు ఓహెచ్పి షీట్ని వ్యాక్ షీట్కి అయితే అంటించేసాను. ఇక్కడ చూసారు కదా, లోటసెస్ అరేంజ్ చేశాక స్టోన్ లేస్ కూడా ముందుగా కట్ చేసి పెట్టుకుని అప్పుడు వీటిని అయితే ఫిక్స్ చేశాను. అలా చేయడం వల్ల ఏంటంటే మనకి టైం సేవింగ్ అవుతుంది, నెక్స్ట్ ఫాస్ట్గా కూడా అయిపోతుంది వర్క్ అనేది. ఇంకా నేను లోరియల్స్ అటాచ్ చేయడం కూడా వీడియో తీయలేదు. ఫోన్ వచ్చింది, ఫోన్ మాట్లాడుతున్నప్పుడు వీడియో ఆఫ్ అయింది, అది నేను చూసుకోలేదు. ఎడిటింగ్ చేసేటప్పుడు చూస్తే నాకు ఆ వీడియో క్లిప్ అనేది అయితే కనిపించలేదు. సో ఏంటంటే ఇంకా బ్యాక్ సైడ్ అనేది చూపించాను అనమాట. ఇదిగో చూసారు కదా, ఇప్పుడు ఎంత వర్క్ ఈజీగా ఉందో. ఇలాగా స్టోన్ లేసెస్ అయితే మనం అరేంజ్ చేసేసుకోవచ్చు. ఇదే లోటసెస్ ఐపిన్స్తో కాకుండా హాఫ్ మూన్స్తో అయినా పెట్టుకోవచ్చు. మనకి ఒక ప్యాటర్న్ వచ్చింది అనుకోండి, డిఫరెంట్ మోడల్స్ అయితే చేసుకోవచ్చు. ఎవరికైనా కస్టమైజేషన్ కావాలి అన్నా కూడా నేను చేసిస్తాను. ఇదిగోండి ఇక్కడ ఫుల్గా అయితే ఇలా అంటించేశాక స్టోన్ లేసెస్ అన్నీ ముందుగా కట్ చేసి పెట్టుకోవడంతో B7000 కూడా అది అప్లై చేసిన ఒక 2 minutes ఆగి పెట్టామనుకోండి, మనకి బాగా స్టిక్ అవుతుంది స్టోన్ లేస్ అనేది. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. ఇంకా ఇలాంటివి ఏమన్నా సజెషన్స్ అయితే ఇవ్వండి. హెయిర్ స్టైల్ వీడియోస్ అయితే కొంచెం లేట్గా అయినా కానీ నేను డెఫినెట్గా అప్లోడ్ అయితే చేస్తాను. సెల్ఫ్ హెయిర్ స్టైల్స్ చేద్దాం అనుకుంటాను కానీ నాకు
వీడియో తీసేవాళ్ళు ఎవరు ఉండరు. నాకు అంత అడ్జస్ట్ చేసి కెమెరా చేద్దామంటే కూడా అవ్వదు. ఎందుకంటే ఒక్కొక్కసారి మేకింగ్ వీడియోసే నేను ఎంత కెమెరా అడ్జస్ట్ చేసినా కూడా పక్కకు వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంకా హెయిర్ స్టైల్ వీడియోస్ అంటే కుదరదు కదా. మా పాపనే ఒకరోజు ఎప్పుడో బతిమాలైతే చేయించాలి. లేదు అంటే ఇంకెవరైనా చిన్నపిల్లలు ఉంటే వెయ్యాలి. మాకు ఇక్కడైతే చిన్నపిల్లలు ఎవరు లేరు. సో ఇదిగో చూసారు కదా, ఇలా వ్యాక్ షీట్కి అంటించేసాక మొత్తం కట్ చేసేసాను. ఇలా వ్యాక్ షీట్కి అంటించకుండా ఏంటంటే ఓన్లీ మనం ఓహెచ్పి షీట్ని సోల్డరింగ్ తోటి కట్ చేసేసుకున్నాక ఆ లోటసెస్కే వ్యాక్ షీట్ అంటిస్తే సరిపోతుంది ఐపిన్స్ అలాగా అంటించినప్పుడు. కానీ ఏంటంటే నేను తెలియలేదు ఫస్ట్ టైం చేయడం కదా, దీనివల్ల ఏమైందంటే కొంచెం వంగినట్టుగా వచ్చింది. ఇదిగో ఇక్కడైతే సోల్డరింగ్ చేసేటప్పుడు సోల్డరింగ్ రాడ్తో చాలా జాగ్రత్తగా ఉండండి. నాకు కొంచెం కాలింది కూడాను. హీట్ అనేది చూసుకోవాలి. దీనికి పొగ కూడా ఎక్కువ వస్తుంది. మనం డోర్స్ అవి అయితే ఓపెన్ చేసి పెట్టుకుని అప్పుడు చేయాలి. ఫ్యాన్ వేసుకుని అయితే ఈ సోల్డరింగ్ తోటి చేయకండి, ఆ పొగ అనేది ఇబ్బంది అవుతుంది. కొంతమంది వీడియోస్లో కూడా చెప్తున్నారు ఈ పొగ వల్ల దగ్గు అది కూడా వస్తుందట. అందుకని మేకింగ్ చేసేటప్పుడు అయితే జాగ్రత్తగా ఉండండి. ఇది కూడా మనకి ఏదైనా చూడడానికి ఈజీ అనిపిస్తుంది కానీ మేకింగ్ చేసేటప్పుడు దాని వెనకాల కూడా స్ట్రగుల్స్ అనేవి కొన్ని కొన్ని ఉంటాయి. హ్యాండ్మేడ్ అంటే అందులోనూ చాలా కష్టపడాలి. ఇదిగో ఇది చూసారు కదా, ఇక్కడ కొంచెం వంగినట్టు అయిందనమాట. వ్యాక్ షీట్ అది ఓహెచ్పి షీటు 2 కాలిపోయేసరికి నేను తర్వాత అనుకున్నాను, ఓకే మనం వ్యాక్ షీట్కి అంటించకుండా ఓన్లీ లోటసెస్కి అంటిస్తే బాగుండు అని నాకు తర్వాత అనిపించింది. ఇదిగోండి ఇక్కడ కొంచెం హీట్ కూడా మనం చూసుకోవాలి. 200 300 ఉంటే ఆ హీట్ని బట్టి మనం చేసుకోవాలి. నాకైతే ఆ రోజు కాలింది అంత లేదనుకున్నాను. 2 days తర్వాత అయితే వేలి మీద 2 కాలిపోయిన బొబ్బలు అయితే ఉన్నాయి. ఫైనల్ లుక్ చూస్తే మాత్రం ఈ కష్టమంతా పోయింది. చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మనం చెయ్యాలి అనుకున్నది చేస్తే ఆ హ్యాపీనెస్సే వేరు కదా. ఇదిగోండి చెప్పాను కదా, ఇలాగా వెనకాల లోరియల్స్ కూడా అటాచ్ చేశాను. ఫైనల్ లుక్ అయితే చూసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.